తీసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకు వృశ్చిక రాశి. సో విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. సో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి పరిశీలించగా శుభాశుభ ఫలితములు కలుగును, సర్వకార్య లాభము కలుగును, మనోధైర్యంతో ముందుకు వెళ్ళుదురు, ధైర్యవంతమైనటువంటి పనులు చేపట్టుదురు, భోగలాలస పెరుగును అంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, నూతన గృహ నిర్మాణాది కార్యములు చేయుదురు, ఇంటి యందు శుభకార్యములు నెరవేరును, భార్యాభర్త సంతానం మధ్య అవగాహన పెరిగి అభివృద్ధిలో బాటలో నడిచెదరు, ధనాదాయం పెరుగును, బంధువులతో సఖ్యత పెరుగును, మధ్య మధ్య చిన్న చిన్న తగాదాలు చికాకులు ఏర్పడును, శుభకార్యాచరణ నిమిత్తం అధికంగా ధన వ్యయాన్ని చేయుదురు, హంగు ఆర్భాటాలకు అధిక ప్రాధాన్యతనిచ్చెదరు, మర్యాద గౌరవం పెరుగును, సంఘంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి అగును, మనసు చికాకుగా ఉన్నా కూడా ధైర్యంతో గట్టెక్కుతారు. సో ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభం సంవత్సరం అంటే ఏప్రిల్ మేలో జయ ధ్వానములతో కూడిన మంగళ వాయిద్యములతో నిండిన శుభకార్యమును ఇంట్లో చేయుదురు, బంధు సమాగమనము మిత్ర సమాగమనం కలుగును, మనోధైర్యం పెరుగును, ఇంటి యందు గౌరవ మర్యాదలు పెరుగును, సంఘంలో గౌరవం పెరుగును, అందరూ మిమ్మల్ని పూజ్యుడిగా గుర్తించెదరు, భూగృహ నిర్మాణాది కార్యములు సిద్ధించును, ఆర్థిక నియంత్రణతో ముందుకు సాగెదరు, పుణ్యక్షేత్ర దర్శనము చేయుదురు, పేదలకు వస్త్రదానాది కార్యక్రమాలు చేయుటచే మీ పేరు మారుమ్రోగిపోవును, బ్రహ్మచారులకు సత్వరము వివాహం కలుగు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, రాజకీయ పదవీ యోగం సిద్ధించు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, నూతన వస్తువాహన సంచయము కలుగుతోంది, శయ్యా సౌఖ్యము కలుగును, బంగారు ఆభరణములు ప్రాప్తి కలుగును, పుత్ర సంతాన సౌఖ్యము కలుగును, దేవాలయ తటాక నిర్మాణములు చేయుదురు, నిరంతరము బంగారు ఆభరణాలు ధరించి ఆకర్షణగా ఉందుదురు. సో సంవత్సరం అంతా కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి. కాకపోతే అర్ధాష్టమ శని ఏర్పడుతూ ఉంది కాబట్టి చిన్న చిన్న చిక్కులు ఉండే అవకాశం ఉంది, అతి పెద్దగా చిక్కులు ఉండే అవకాశం లేదు, చాలా చిన్నగా చిక్కులు ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళకి సంబంధించి పెద్ద జాగ్రత్తలు ఏమి అవసరం లేదు, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటే సరిపోతుంది, తిరునల్లారు శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు ధనుస్సు రాశి. సో ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. సో ధనుస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సర ఫలితాలు సకల కార్యముల యందు విజయము ప్రాప్తించుటచే ఉల్లాసముగా ఉందురు, అలాగే ప్రయత్నించిన కార్యములందు మిత్రలాభము బంధులాభము కలిగి సత్వర కార్యసిద్ధి కలుగును, ధన వ్యయము మాత్రము అపరిమితముగా ఉండును. ఇది అండర్లైన్ చేసుకోవాలి, డబ్బు బాగా ఖర్చు చేస్తారు. సో శత్రువులను కట్టడి చేయుటకు ధనమును వెచ్చించాల్సి రావచ్చును, శత్రువులను కంట్రోల్ చేయడానికి డబ్బు వాడతారు. ఇది అండర్లైన్ కొద్దిగా విచిత్రమైనటువంటి జాతకం అనవచ్చు. అలాగే రుణములు చేయవలసి వచ్చును, బ్యాంకు రుణములను సునాయాసముగా పొందుదురు. సో ఈజీగా మీకు బ్యాంకు నుండి లోన్లు వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య లోపం నుండే అవకాశం ఉంది, దానివల్ల మెడిసిన్ తీసుకోవాల్సిన రావచ్చు. బంధుమిత్రులతో కలహ వాతావరణం ఉండును, శుభకార్యములు చేయుదురు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు సిద్ధించును, ధైర్యముతో సమస్యలను ఎదుర్కొని విజయాన్ని సాధించగలరు. ప్రారంభములు అంటే ఏప్రిల్ మే నెలలో కొంత ధనాన్ని వ్యయం ఎక్కువగా ఉంటుంది. సో 1కి 10 రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు, కొద్దిగా శత్రుబాధ ఉండే అవకాశం ఉంది. శత్రువుల పన్నాగములు తెలుసుకొని వాటికి ప్రతిక్రియ చేయటం వల్ల ధన వ్యయము కలుగును, ఆరోగ్య లోపములు సంభవించును. నేను మాట్లాడేది ధనుసు రాశి వారికి ఏప్రిల్ మే 2 నెలలే, తర్వాత చాలా బాగుంటుంది. సో మిత్రులు శత్రువుల వలె విభేదించెదరు, సో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వ్యసనములకు అలవాటు పడదురు. సో భార్యాభర్తల మధ్యన కలహములు ఏర్పడును, మానసిక ధైర్యము తెగువ ఏర్పడును, అంటే ఏమైతే అది అయింది అనేటువంటి విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తల్లి ఆరోగ్యము బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి. అంటే తల్లి కనుక ఉంటే తల్లి ఆరోగ్యము ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కళ్ళకు సంబంధించి జ్వరము లేదా కళ్ళకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మనం కనుక తీసుకుంటే వస్తువులు పోగొట్టుకునే అవకాశం అంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమైన వస్తువులు అంటే సెల్ ఫోన్. సో సెల్ ఫోన్ పోగొట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ధనుసు రాశి వారికి చాలా బాగానే ఉంది. ఏప్రిల్ మే 2 నెలలు తీసేస్తే జూన్ 1 నుండి ధనుసు రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. శని గురువు అందరూ అనుకూలంగా ఉంటారు కాబట్టి ఇంచుమించుగా మనం జూన్ 1 నుండి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వీళ్ళకు రెమెడీస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే జనరల్గా ఏలినాశని వెళ్ళిపోయిన తర్వాత రెమెడీస్ చేస్తే రివర్స్ అవుతుంది. అందుకని దైవారాధన కావచ్చు, వాళ్ళకి కలిసి వచ్చే వెంకటేశ్వర స్వామి ఏం అవసరం లేదు, ఓన్లీ వెంకటేశ్వర స్వామి పూజిస్తే సరిపోతుంది, వేరే ఏం అవసరం లేదు.
సో నెక్స్ట్ మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారి గ్రహస్థితి పరిశీలించగా ఏలినాటి శని ప్రభావము ఎక్కువగా ఉంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే సకర కార్యముల యందు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు గురి అయ్యేదరు. మానసిక ప్రశాంతత తగ్గిపోవును. అకారణ కలహములు అంటే అనవసరంగా వితౌట్ రీజన్ గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మితిమీరిన ధనక్షయము, విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. స్థిర చర ఆస్తులు తగ్గిపోవటం అంటే అమ్ముకునే అవకాశం ఉంది. ఇళ్ళు కానీ జాగలు కానీ. బంధుమిత్రముల వలన కలహములు, అలాగే వాక్పటుత్వం తగ్గును. మీరు మాట్లాడే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కుటుంబ కలహములతో సతమతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నేత్ర వ్యాధితో ఇబ్బంది పడుదురు. మరీ ముఖ్యంగా మకర రాశి వారికి కంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మానసికంగా కాన్ఫిడెన్స్ కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్యన సంతానం వల్ల కలహంలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అపఖ్యాతి కలుగుతుంది. ధనాదాయము లోటు లేకున్నా కానీ విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అతి కష్టం మీద కార్యజయం కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమంలో ఆలస్యంగా నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. సో రుణములు తేలికగా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి. మీరు అంటే డబ్బులు అడగగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. భూగృహ నిర్మాణాది పనులు అధిక ధన వ్యయంతో పూర్తి చేద్దురు. అంటే బాగా ₹1 జరగాల్సిన పని ₹10 జరుగుతుంది. ఒక నెలలో జరగాల్సిన పని సంవత్సరం పడుతుంది. సో ఇలా మకర రాశి వారికి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీళ్ళకి కనిపించినటువంటి విషయాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. చోరభయం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి. షుగర్ తెలియకుండానే పెరగడం వల్ల చాలా వరకు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం మకర రాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. మకర రాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా సమస్య నుండి బయటపడతారు. సో నెక్స్ట్ మనకు మకర రాశి తర్వాత నెక్స్ట్ కుంభరాశి కనుక తీసుకున్నట్లయితే, సో కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరంగా తీసుకుంటే ఏలినాటి శనిలో జన్మశని ప్రభావం నడుస్తూ ఉంది. తలచిన కార్యములన్నీ వాయిదా పడును, ఆలస్యమగును, మానసిక అశాంతి ఏర్పడును, గృహ నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడును, శారీరక శ్రమ పెరుగును, తేజస్సు తగ్గును, శారీరక అలసట వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మానసిక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణ విఘ్నములు ఉంటాయి. వాహనముల వలన ఇబ్బందులు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అపనమ్మకములు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అమర్యాద కలుగుతుంది. సంఘంలో గౌరవం తగ్గుతుంది. నూతన రుణములు చేయవలసి రావచ్చును. శరీరంలో శక్తి క్షీణించును. బలము తగ్గును. తరచూ వైద్యశాల దర్శనము అంటే తరచూ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి, మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి, సర్వకార్యముల యందు నిలిచిపోవును. బ్యాంకు లావాదేవీల యందు విసుగు కలుగును. షూరిటీల విషయంలో జాగ్రత్త అవసరం. లేనిచో అనవసర కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. మానసికమైన అశాంతి పెరుగును. ఇంటి యందు శుభకార్యములు ఆటంకములతో ఆగిపోవును. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆగిపోవును. మృత్యు కలహములు ఏర్పడును. చేయి వృత్తి వ్యాపార ఉద్యోగములందు కలహములు ఏర్పడును. హఠాత్తుగా స్థానచలనములు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంటా బయట సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో మనం ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఈ 12 రాశుల్లో కూడా ఈ రాశికి చాలా ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏది కుంభరాశి అంటే ఏలినాటి శని జన్మశనిలో ఉన్నాడు. బాగా విశేషించి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి సంబంధించి రెమెడీ ఏంటి అంటే బ్లాక్ అవాయిడ్ చేయాలి. నల్లబట్టలకు దూరంగా ఉండాలి. తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవాలి. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి. శుక్రవారం రోజు నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మీనరాశి చివరి రాశి. ఈ రాశి వారిని కనుక తీసుకుంటే మిశ్రమ ఫలిత తరచూ అనారోగ్య సూచనలు కలిగేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభంలో ఫస్ట్ పాదంలో ఉంది. సో వీరికి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా న్యూరో రిలేటెడ్ ఇష్యూస్, నరాలకు సంబంధించి, బొక్కలకు సంబంధించి, సయాటికా లేదా స్పైనల్ కార్డుకు సంబంధించిన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ వాయిదా పడును. అపఖ్యాతి, అవమానం కలుగును. సంఘంలో